కొద్దిగా మీ ఫ్రెండ్స్‌కి త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండమ్మా.
ఎస్ అండి, సెషన్ స్టార్ట్ చేద్దాము. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారండి మీకు తెలిసి? రైట్. నిన్నటి క్లాస్లో మనము పోస్టింగ్స్ గురించి చూసామండి. పోస్టింగ్స్, పేయర్స్, వీటి గురించి చూసాము. ఇప్పుడు మనము మెటా ట్యాగ్ జనరేటర్, బ్యాక్లింక్స్ జనరేటర్ని చూద్దాము. మెటా ట్యాగ్ జనరేటర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. రైట్. నెక్స్ట్, ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఏదైనా ఒకటి పిక్ చేసుకోండి. పిక్ చేసుకొని దీనిపైన రైట్ క్లిక్ చేసి కొత్త ట్యాబ్లో ఓపెన్ చేయండి. కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫ్రీ మెటా ట్యాగ్ జనరేటర్ ఇక్కడ వస్తుంది. సో మన సైట్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ మనం రాయాలండి. మన సైట్ యొక్క టైటిల్. రైట్. సైట్ యొక్క డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి ఇక్కడ. రైట్. అండ్ నెక్స్ట్, సైట్ యొక్క కీవర్డ్స్. సైట్ యొక్క అండ్ కీవర్డ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలో రోబోట్స్ టు ఇండెక్స్ యువర్ వెబ్సైట్, ఎస్ అని ఉండాలి. అండ్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ విల్ బి యువర్ సైట్ డిస్ప్లే, ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచండి. Search engine should revisit this page after 5 days. జనరేట్ మెటా ట్యాగ్స్ అని పెట్టాను. రైట్. జనరేట్ మెటా ట్యాగ్స్ అని పెడితే ఆటోమేటిక్గా మనకి మెటా ట్యాగ్ జనరేటర్ మనకి కోడ్ని ఇచ్చేస్తుంది. రైట్. మెటా ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్ ఎలా వచ్చిందో చూడండి, ఒకసారి చూసి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అండ్ ఇక్కడ ఏమొచ్చింది. ఓకేనా అండి? ఇది మెటా ట్యాగ్ జనరేటర్ అనమాట. ఇది ఎస్ఈఓలో బ్యాక్ ఎండ్ ఎస్ఈఓ అండి. మనకు కనిపించని ఎస్ఈఓ బ్యాక్ ఎండ్. సో దీన్ని కాపీ చేసి ఏం చేయాలి అంటే, మన వెబ్సైట్స్లో థీమ్ ఉంటుంది కదా, థీమ్ దగ్గరికి వచ్చేసి కస్టమర్స్ పైన క్లిక్ చేసి ఎడిట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు కావాలి అనుకుంటే మెటా అని సెర్చ్ చేయొచ్చండి. కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసి మెటా అనే వర్డ్ని ఇచ్చాను. మెటా అనే వర్డ్ ఇచ్చేసి నేను సెర్చ్ చేస్తున్నాను. మెటా ట్యాగ్ అనే వర్డ్ ఇచ్చాను. సో మెటా ట్యాగ్ ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వట్లేదు. సో మెటా అనేది వితౌట్ స్పేస్ ఇస్తున్నాను, మెటా ట్యాగ్.
రైట్. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెటా కంటెంట్ ఇదంతా కనిపిస్తుంది కదండి. రైట్. సో ఇక్కడ దీంట్లో ఒక ప్లేస్ తీసుకొని దీంట్లో నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి సేవ్ అన్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది కోడ్ ఎర్రర్ చూపెడుతుంది. ఇలా మనకు మెటాది కోడ్ ఎర్రర్ చూపెడుతుంది. ఎర్రర్ ఏమని చూపెడుతుంది? లైన్ 4000 దగ్గర కాలమ్ నెంబర్ 5, ద ఎలిమెంట్ మెటా మస్ట్ బి టర్మినేటెడ్ బై మ్యాచింగ్ ద ఎండ్ ట్యాగ్. ఎండ్ ట్యాగ్ ఏమి ఇవ్వాలి? ఇది ఇవ్వాలి అని చెప్తుంది. 4000లో ఈ ఎండ్ ట్యాగ్ ఇవ్వండి, మెటా మీరు పెట్టారు, ఎండ్ ట్యాగ్ ఇవ్వండి, ఎండ్ ట్యాగ్ ఇస్తే సెట్ అయిపోతుంది అని చెప్తుంది. సో దీనికి ఏంటి, ఎండ్ ట్యాగ్తో మెటా అనేది ఇచ్చేసి క్లోజ్ చేయాలి. దీనికి ఏం చేస్తున్నాను నేను? సో ఇక్కడ నేను కొంచెం కోడ్ రాస్తున్నాను. మెటా అని ఇచ్చేసి ఇక్కడ నేను క్లోజ్ ట్యాగ్ ఇచ్చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సేవ్ అంటున్నాను. మనం 5 అండ్ 4000, 4000. సో కోడ్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి అండి ఇలా. చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏ ఉంటాయి. అది ఎట్లా అనేది కొంచెం మనము రీసెర్చ్ చేసుకోవాల్సిందే. ఒకవేళ కోడ్ ఇక్కడ కనుక ఫిట్ అవ్వలేదు అనుకోండి, కోడ్ ఇక్కడ ఫిట్ అవ్వడం తప్పుగా చూపెట్టింది అనుకోండి, మనం ఏంటి అంటే హెడర్లో ప్లేస్ చేసుకోవచ్చు. హెడర్లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్నాను. హెడ్లో పెట్టాను. 4273 మెటా హ్యాస్ టు బి క్లోజ్డ్ అంటుంది. మెటా ఓపెనింగ్, మెటా ఓపెనింగ్, మెటా క్లోజ్.
ए सैंड कर रहा है। 4273 column 3 element type meta. 4273. సార్ అది హెడ్ పక్కన మెటా అనేది యాడ్ చేయాలి. అవ్వట్లేదు. స్లాష్ ఉంది కదా సార్. లేదు. అక్కడ స్పేస్ ఇచ్చేసారు కదా సార్ మీరు. స్పేస్ ప్రాబ్లం ఏముండదు ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు ఇస్తున్నది 4272 దగ్గర సార్, బట్ అది 4273 దగ్గర అడుగుతుంది. 42 4273 దగ్గర. అక్కడైనా ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి. సరే, ప్లేస్ మార్చి చూద్దాం. సో జనరల్గా ఏంటి అంటే మనకు హెడర్లో మెటా అనేది వర్డ్స్లో డిస్క్రైబ్ అయి ఉంటుంది కోడ్లో. సో అక్కడ మనకి ఇక్కడ జనరేట్ అయిన వర్డ్స్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ కోడ్ ఈ థీమ్లో డిస్క్రైబ్ అవ్వలేదు. మెటా ఈక్వల్ టు అని ప్రజెంట్ అయి ఉంటుంది వర్డ్స్ పెట్టుకోవడం కోసం. అక్కడ మనము కీవర్డ్స్ని మనం యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. థీమ్ హెడర్లో
సేమ్ వస్తుంది. ఇది ఒకసారి నేను చూసి చెప్తానండి మళ్ళీ. ఒకసారి దీంట్లో ఇక్కడ మెటా కంటెంట్ ఉంది కదా, దీంట్లో ఒకసారి మనం మోడిఫికేషన్స్ చేద్దాం. నేమ్, వ్యూ పోర్ట్, టైటిల్, ఇక్కడ ఒకసారి ఇచ్చి చూద్దాం. రైట్, సక్సెస్ అయిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మెటాస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ క్లోజింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఇవన్నీ ఓపెనింగ్ ఉన్నాయి కదా, ఏవైతే క్లోజర్ లేవో ఆ క్లోజర్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో లైక్ క్లోజింగ్ 1 2 3 4 5 6 మెటాస్ తీసుకుంది అనమాట. 6 మెటాస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ కొట్టగానే ఇది అప్డేట్ అయిపోయింది. సో మెటా ట్యాగ్ని మనము పిక్ చేసుకొని కోడ్లో ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలియాలి. ఒకవేళ ఇంప్రాపర్ లొకేషన్లో పెట్టామనుకోండి, అది మన వెబ్సైట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఒక ప్రాపర్ ప్లేస్ చూసుకొని దాన్ని హెడర్లో కానీ లేకపోతే ఫుటర్లో కానీ ఎక్కడైతే మెటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ ప్లేస్ చేయాలి. రైట్, ఇలా మనము మెటా వర్డ్స్ని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెటా వర్డ్స్ని పెట్టుకున్న తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంది కదండి, హ్యాండ్క్రాఫ్ట్స్ అండ్ ట్రైనింగ్స్. రైట్, ఇలా మనము సేవ్ చేసుకోవచ్చు. ఇది మెటా ట్యాగ్స్ గురించి అండి. మెటా ట్యాగ్ జనరేటర్ డైరెక్ట్గా మనం గూగుల్లో సర్చ్ చేసుకోవాలి. గూగుల్లో సర్చ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కీవర్డ్స్ కానీ అండ్ మన వెబ్సైట్కి ఏవైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. రైట్, డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ట్యాగ్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కోడ్ అనేది కూడా గూగుల్ రోబోట్స్ ఉంటాయి కదా, రోబోట్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ అండ్ ఎస్ఈఓ లాగా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మెటా ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ మెటా ట్యాగ్ తర్వాత మెటా ట్యాగ్స్ని చేసిన తర్వాత దీంట్లోనే మనం డిస్క్రిప్షన్ ఇవి ప్రొవైడ్ అని ఉంది కదా, ఇది మెటా డిస్క్రిప్షన్ అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు, నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి, ఇక్కడ ఏవైతే పెడుతున్నావో ఈ కీవర్డ్స్ ఇదంతా కూడా కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా కోడ్స్ రిలేటెడ్లో ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకోండి, మనకు W3 స్కూల్స్ అవైలబుల్ ఉంటుందండి. W3 స్కూల్స్ ఐడియా ఉంది కదా అండి.
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక కోడ్ని టెస్ట్ చేయాలి అనుకుంటున్నాము, మనకి ఏదైనా కోడ్స్ తెలియట్లేదు. సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటామో డైరెక్ట్గా మన గూగుల్లో షీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ కోడ్స్ గురించి ఐడియా లేదండి. సో కలర్ కోడ్స్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే రైట్ కలర్ కోడ్స్ పైన క్లిక్ చేసుకుంటే మనము రైట్ క్లిక్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కోడ్ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ప్రతిసారి కలర్ కోడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఏమి ఉండదు, డైరెక్ట్గా మనకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇది చూడండి, కలర్స్, కలర్స్ వాటి కోడ్స్, బ్యాక్గ్రౌండ్లో మెరూన్ ఉంది, రైట్, వాటి కలర్ కోడ్. ఇవన్నీ కూడా కలర్ కోడ్స్. ఈ కలర్ కోడ్స్ని పక్కన పెట్టుకొని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం పిక్ చేసుకొని మన వెబ్సైట్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ W3 Schools ఉంది కదండి. ఈ W3 Schools ఏంటి అంటే మనకు కోడ్, ఎట్లాంటి కోడ్ కావాలి, ఆర్ ఎల్స్ లైక్ నాకు స్లైడర్ కోడ్ కావాలి. స్లైడర్ కోడ్ కోసం నేను సర్చ్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు. ఏమనంటే SLI స్లైడర్ కోడ్ ఇన్ HTML W3 Schools అని సర్చ్ చేశారనుకోండి, డైరెక్ట్గా హౌ టు క్రియేట్ ఏ స్లైడ్ షో అని ఉంది కదా, దీని పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ కోడ్స్, వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు జనరేట్ అయిపోతూ ఉంటుంది. రైట్, ఇది కోడ్ అండి. ఒకవేళ మనకు స్లైడర్ కావాలి అనుకుంటే ఇక్కడ కోడ్స్ రిలేటెడ్ మీరు ఏదైనా ప్రాక్టీస్ కావాలి అంటే ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ కోడ్ వచ్చిన తర్వాత ట్రై టు యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నానండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రన్ చేయాలి కోడ్ని.
ఇక్కడ మీరు పక్కన చూడొచ్చండి. ఇందాకది చిన్న ఐకాన్ లాగా వచ్చింది స్లైడర్. ఇక్కడ 2 స్లైడ్ షోస్. ఇక్కడ ప్రతి కోడ్‌ని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బేసిక్ లెవెల్‌లో హెచ్‌టీఎంఎల్ ఇవి నేర్చుకోవాలి అనుకుంటే, ఇక్కడ స్లైడ్ షో 1, 2, 3 జరుగుతున్నాయండి. దీనిలో మనం ఇంకా వేరే ఏదైనా స్లైడ్ యాడ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఏ కోడ్‌ని మనం కాపీ పేస్ట్ చేసుకుంటే స్లైడర్ అనేది ఇంకొకటి ఇంక్రీజ్ అవుతుందో అది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ కోడ్‌ని మనం కాపీ పేస్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా థర్డ్ స్లైడర్ కూడా లైక్ యాడ్ ఆన్ అవుతుంది. సో, ఆ ట్రయల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ W3 స్కూల్స్‌కొచ్చేసి ఇక్కడ మనం ట్రయల్స్ అన్నీ ఇక్కడ చేయొచ్చండి. నేను ఇక్కడ నుంచి కోడ్ కాపీ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి కోడ్ కాపీ చేశాను. కాపీ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఇదే కోడ్ మళ్ళీ పేస్ట్ చేశాను. రైట్? సో, నా కోడ్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ రన్ చేసుకుంటాం కోడ్ టెస్టింగ్‌కి. సో, ఇక్కడ చూడండి స్లైడ్ షో 2 యాడ్ అయింది. బట్ ఇమేజ్ అనేది యాడ్ అవ్వలేదు. సేమ్ కంటెంట్ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి యాడ్ అవ్వలేదు. సో, దీంట్లో మనం మోడిఫికేషన్స్ ఇప్పుడు ఏమేం చేయాలి? ఇక్కడ మై స్లైడర్ 2 రైట్? మై స్లైడర్ 2ని తీసేసి స్లైడర్ 3 అనేది మనం అడిషన్‌గా చేయాలి. అండ్ ఇక్కడ ఏ కోడ్స్ అయితే ఉన్నాయో వీటిని మోడిఫై చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ స్లైడర్స్ కూడా మనకు యాడ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉంటాయి. వన్స్ కోడ్ మనకు సక్సెస్ అయిన తర్వాత ఈ కోడ్‌ని కాపీ పేస్ట్ మన వెబ్‌సైట్‌లో చేసుకోవాలి. ఈ కోడ్‌ని కాపీ చేసుకొని మన వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసుకోవాలి. సో, ఇలా మనం కోడ్స్ మీద ట్రయల్స్ చేయొచ్చండి. ఓకే. W3 స్కూల్స్‌కొచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ అన్ని కోడ్స్ అవైలబుల్ ఉంటాయి. రైట్? ఒకవేళ మెనూ ఐకాన్ చేయాలి అనుకుంటే, ట్యాబ్స్ చేయాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ రెస్పాన్సివ్ ట్యాబ్ నావిగేషన్ చేయాలి అనుకుంటే, సెర్చ్ బార్ చేయాలనుకుంటే, సెర్చ్ బార్ నా వెబ్‌సైట్‌లో పెట్టాలనుకుంటున్నాను. సెర్చ్ బార్ మెనూ ఆర్ ఎల్స్ లైక్ సెర్చ్ బార్ పెట్టాలి అనుకుంటున్నాను. సెర్చ్ బార్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా సెర్చ్ బార్ రిలేటెడ్ కోడ్ ఇక్కడ వస్తుంది. రైట్? ఈ కోడ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రై ఇట్ యువర్సెల్ఫ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి ఆహ్, రిజల్ట్ ఇట్లా వస్తుందని ఇక్కడ కూడా చూపెడుతుంది. మనం ఒకవేళ కోడ్‌లో మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే ట్రై ఇట్ యువర్సెల్ఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. ట్రై ఇట్ యువర్సెల్ఫ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు సెర్చ్ బార్ అనేది ఇట్లా వస్తుంది అని చెప్పి చూపెడుతుంది. హోమ్, అబౌట్, కాంటాక్ట్ అండ్ సెర్చ్. రైట్ నాకు ఇప్పుడు సెర్చ్ ప్లేస్‌లో నాకు సెర్చ్ బార్ అని రాకూడదు. కాంటాక్ట్ అస్, సెర్చ్ ఇలా ఉండింది. నాకు సెర్చ్ అని రాకుండా నాకు ఫైండ్ అనే ఆప్షన్‌తో రావాలి. ఫైండ్. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని రన్ చేస్తున్నాను. ఇక చూడండి సెర్చ్ ప్లేస్‌లో ఇంతకుముందు ఇక్కడ సెర్చ్ అని వచ్చేది. ఇక్కడ ఫైండ్ అని వచ్చింది. ఇక్కడ ఫైండ్ బదులు నాకు హాయ్ అనేది రావాలి. రైట్? ఇక్కడ మన కోడ్‌లో ఇక్కడ నావిగేషన్ బార్ విత్ ఎ సెర్చ్ బాక్స్ ఇన్‌సైడ్ ఇట్ అని చెప్పేసి ఇది ఉంది కదా! ఈ కంటెంట్‌ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఇలా ప్రతి కంటెంట్‌ని మోడిఫై చేసి మనకు కావాల్సిన కోడ్ వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని మనం వెబ్‌సైట్‌లో ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడం వల్ల మనము వెబ్‌సైట్‌ని లైక్ కావాల్సిన విధంగా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. రైట్? మనం వెబ్‌సైట్‌ని కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. ఇది కోడింగ్‌లో ఉండే ఇంటర్నల్ థింగ్స్ అండి. సో, మనకు మేజర్‌గా ఏంటి అంటే ఇక్కడ మెటా ట్యాగ్ ఎట్లా పెట్టాలి? మెటా డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి? సో, ఇది మన మెటా ట్యాగ్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఎస్‌ఈఓ. రైట్? అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి హెడ్డింగ్స్ గురించి మనం తెలుసుకున్నాము. లేబెలింగ్ ఎట్లా పెట్టాలో తెలుసుకున్నాము యెస్టర్‌డేస్ క్లాస్‌లో. అండ్ ఇంకా వెబ్‌సైట్‌లో ఇంకేముంటాయి? ఒక్క నిమిషం. రైట్. సో, బ్యాక్ ఎండ్ కోడింగ్ ఇదంతా ఓకే. రైట్. లేఅవుట్ ఓకే. సెట్టింగ్స్. రైట్. సెట్టింగ్స్‌లో ఇక్కడ మనకు టైటిల్ ఉంది కదండీ! టైటిల్ పైన క్లిక్ చేస్తున్నాను. మనము ఏదైనా టైటిల్ మార్చుకోవాలి అనుకుంటే టైటిల్ మార్చేయొచ్చు. రైట్. ఇది సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సైట్‌కి కావాల్సిన డిస్క్రిప్షన్ మన సైట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ 500 వర్డ్స్‌లో మనం లెటర్స్ అనేది పెట్టొచ్చండి.
సో ఇలా మనకు కావాల్సిన కంటెంట్ని ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ రీడ్ చేయడానికి చాలా యాక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైక్ లాంగ్వేజ్, బ్లాగ్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్లోనే పెడుతున్నాము. మనం అడల్ట్ కంటెంట్ ఏమైనా పెడుతున్నామా, పెద్దవాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా పెడుతున్నట్టయితే అడల్ట్ కంటెంట్ రిలేటెడ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫెవికాన్ ఉంటుంది. ఫెవికాన్ అంటే ఏంటి? ఫెవికాన్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫెవికాన్. రైట్, ఇక్కడ జీమెయిల్కి మెయిల్ సింబల్ ఉంది, బ్లాగర్కి బి సింబల్ ఉంది, వాట్సాప్కి ఇక్కడ ఈ సింబల్ ఉంది, జూమ్కి ఈ సింబల్ ఉంది, గూగుల్కి ఈ సింబల్ ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది కదండి, వీటిని ఫెవికాన్ అంటాం అనమాట. సో ఫెవికాన్ సైజ్ వచ్చేసి 100 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ 7x7 కానీ 16x16 కానీ 13x13 కానీ ఇవి స్టాండర్డ్ సైజ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఫెవికాన్. రైట్, ఫెవికాన్ జనరేటర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఇంటర్నెట్లో. ఫెవికాన్ జనరేటర్, ఫెవికాన్ జనరేటర్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకు దేనికి ఫెవికాన్ కావాలో ఆ ఫెవికాన్ ఆరల్స్ మన లోగో ఉంటుంది కదా, లోగోని మనం పిక్ చేసుకోవాలి. లోగోని పిక్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫైల్ని మనం ఫెవికాన్ చేయాలి అనుకుంటున్నామో ఇది చూడండి, సైజ్ జనరేట్ ఓన్లీ 16x16 సైజ్ అంటుంది. సో ఇక్కడ ఏంటి, నేను చూస్ ద ఫైల్ అంటున్నాను. చూస్ ద ఫైల్ అనేసి నాకు ఏదైతే లైక్ నేను నేను క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ దగ్గరికి వచ్చేసి నాకు కావాల్సిన సైజుని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అన్న తర్వాత క్రియేట్ ఫెవికాన్ అంటున్నాను. క్రియేట్ ఫెవికాన్ అన్న తర్వాత 16x16 సైజ్లో ఇది ఫెవికాన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీన్ని నేను డౌన్లోడెడ్ డౌన్లోడ్ జనరేటెడ్ ఫెవికాన్ అన్నాను. డౌన్లోడ్స్కి వచ్చేసిందండి. డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత నేను ఫెవికాన్ పైన క్లిక్ చేశాను కదా, ఫెవికాన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని చూస్ ద ఫైల్ అన్నాను. చూస్ ద ఫైల్ అనేసి నెక్స్ట్ ఫెవికాన్ అప్డేట్ అవ్వడం కోసం ఆ, అయితే ఇమీడియట్గా అవ్వచ్చు, లేదు అనుకుంటే 48 అవర్స్ పట్టొచ్చండి ఫెవికాన్ అప్డేట్ అవ్వాలి అంటే. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ఫెవికాన్. రైట్, ఫెవికాన్ పెట్టాము. విజిబుల్ టు సర్చ్ ఇంజన్స్. సర్చ్ ఇంజన్ అంటే ఏంటి, మనకు గూగుల్ కానీ ఆర్ఎల్స్ లైక్ మౌజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్ అండి. దాంట్లో విజిబుల్ అవ్వాలి ఈ సైట్ అనుకుంటే ఇక్కడ మనము క్లిక్ చేసుకోవాలి. అండ్ పబ్లిషింగ్ బ్లాగ్ అడ్రస్ మనం క్రియేట్ చేసుకున్నాం కదండి, బ్లాగ్ అడ్రస్, ఈ బ్లాగ్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. అద్వైత హ్యాండ్ క్రాఫ్ట్స్ అని మనం ఫస్ట్ స్టార్టింగ్లో క్రియేట్ చేసాం కదా, దానికోసం ఇది. అండ్ నెక్స్ట్ కస్టమ్ డొమైన్. కస్టమ్ డొమైన్ అంటే మనం ఏదన్నా లైక్ ఇదేంటి, ఎవరి దగ్గర నుంచి అయినా మనం .com కానీ .in కానీ పర్చేస్ చేసామనుకోండి, ఇక్కడ కస్టమైజ్ చేసుకొని ఈ బ్లాగర్ని దానికి రీడైరెక్ట్ చేయొచ్చు. రైట్, కస్టమైజ్ చేసుకొని దాన్ని మనం నావిగేట్ చేసుకోవచ్చు. నావిగేట్ చేసుకోవడం వల్ల దీనిపైన క్లిక్ చేసినా కూడా ఆ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ పర్మిషన్స్ ఎవరున్నారు, ఆథర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశానండి. ఈ వెబ్సైట్ మీద ఒక 10 మెంబర్స్ వర్క్ చేయాలి. ఆ, ఒక 10 మెంబర్స్ వర్క్ చేయాలి అనుకుంటే ఇన్వైట్ అవర్స్ పైన క్లిక్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ ప్రజెంట్ చేయాలి అండి. ఎవరిదైనా ఒక ఈమెయిల్ ఐడి చెప్పండి. ఎస్, ఎనీవన్ ఈమెయిల్ ఐడి ప్లీజ్. మెసేజ్ పెట్టండి, ఎవరిదైనా ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. రైట్, సో ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నానండి. ఈ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్గా ఆ, వాళ్ళకు ఇది వెళ్ళిపోతుందండి, నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ వెళ్ళిపోయి వాళ్ళు కనుక ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎటువంటి రోల్ ఇవ్వాలి, ఆ రోల్ని రిస్ట్రిక్షన్ చేయాలా, వాళ్ళకు ఏదైనా కంటెంట్ చూడడం వరకే రైట్ ఇవ్వాలా, లేదంటే కంటెంట్ ఎడిటింగ్ వరకు రైట్ ఇవ్వాలా, లేదంటే కంటెంట్ని కూడా డిలీట్ చేయవచ్చా అనే రైట్ ఏది ఇవ్వాలి అనేది వాళ్ళు వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఆ ఇన్విటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళకు పంపించానండి ఇన్విటేషన్, ఎప్పుడు పంపించాను ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండింది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అని ఉంది కదా, వీళ్ళు పెండింగ్ ఆర్డర్స్ ఉన్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువ మందిని నేను ఇన్వైట్ చేయాలి అనుకుంటే వాళ్ళందరి మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. వాళ్ళందరి ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ వెళ్తుంది ఇన్వైట్ చేసినట్టుగా. సో వాళ్ళకు రిక్వెస్ట్ వెళ్ళగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ కూడా వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో దాంట్లో వాళ్ళు కూడా వర్క్ చేయవచ్చు, పోస్టింగ్స్ చేయవచ్చు. సో మనం రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెడతామో దాన్ని బట్టి ఇదేంటి లైక్ రిస్ట్రిక్షన్స్ ఏం పెడతామో దాన్ని బట్టి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అండ్ మన పోస్టింగ్స్ వాల్ పైన ఎన్ని కనిపించాలి అనే ఆప్షన్ అండి 7 కనిపించాలి అని పెట్టుకుంటున్నాను. లేదు నాకు 71 కనిపించాలి, 20 కనిపించాలి అనుకుంటే ఆ నెంబర్ పెట్టండి. ఆ నెంబర్లో పోస్టింగ్స్ అన్నీ కూడా దాన్ని బట్టి వెబ్సైట్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. పోస్ట్ టెంప్లెట్ ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అండి. కామెంట్స్ ఎవరైనా మనకు కామెంట్స్ పెట్టిన ఎవరెవరు కామెంట్స్ పెట్టాలి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ట్రాక్ అవ్వాలా, కామెంట్ లొకేషన్ అండ్ హూ కామెంటెడ్, కామెంట్ మోడరేషన్. సో ఇవన్నీ థింగ్స్ కూడా డిఫాల్ట్లో పెట్టవచ్చు. ఒకవేళ లేదు మనకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఆ రిస్ట్రిక్షన్స్ని మనము ఫాలో అవ్వచ్చు. రైట్. దాన్ని బట్టి ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి షేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ యూజింగ్ ఈమెయిల్, మన ఈమెయిల్ ఐడితో షేర్ చేయాలా, ఏదైనా మనం పోస్ట్ చేస్తే లేకుంటే అవసరం లేదా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. పోస్ట్ నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకోండి ఆర్ఎల్స్ మన వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్వైట్ పీపుల్ టు పోస్ట్ నోటిఫికేషన్స్, ఎవరైనా మన దాంట్లో నోటిఫికేషన్స్ ఇట్లాంటివి ఏమైనా పోస్ట్ చేయాలి అనుకుంటే మనము దీన్ని వాళ్ళకు యాక్సెస్ ఇవ్వచ్చు అండి. రైట్. ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మనం ఉండే టైం జోన్ అండి ఇది. రైట్. మనం ఉండే టైం జోన్ని బట్టి మనకు టైప్ ఆఫ్ అమౌంట్ అనేది వన్స్ యాడ్సెన్స్ అప్రూవల్ అయిన తర్వాత, యాడ్సెన్స్ ఈస్ నథింగ్ బట్ అండ్ జస్ట్ లైక్ అన్ బ్యాంక్ అకౌంట్ విచ్ విల్ బి గివెన్ బై ద గూగుల్. Right, which will be given by the Google, which will be linked up to our bank account, from where Google will be sending us money and we can send to our bank account and we can withdraw. Next, meta tags. Enable search description. సర్చ్ డిస్క్రిప్షన్ ఎవరికైనా ఎనేబుల్ చేయాలా, ఒకవేళ కావాలి అనుకుంటే సర్చ్ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. రైట్. మన ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఎవరైనా దాని గురించి సర్చ్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా వాళ్ళకు వెళ్ళిపోయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్రాల్ అండ్ ఇండెక్సింగ్. రైట్. క్రాల్ అండ్ ఇండెక్సింగ్. క్రాల్ అండ్ ఇండెక్సింగ్ ఏంటి అంటే గూగుల్ రోబోట్స్కి నా వెబ్సైట్ని చూడు అని చెప్పడం. ఇప్పుడు ఏంటంటే చూడొద్దు అని చెప్పేసి నేను రిస్ట్రిక్షన్ పెట్టాను. రైట్. ఎప్పుడైతే దీన్ని ఆన్ చేసుకుంటానో ఇప్పుడు గూగుల్ రోబోట్స్ అన్నీ కూడా నా వెబ్సైట్ని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. రైట్. ట్రాక్ చేసుకొని మనం ఎట్లాంటి పోస్టులు పెడుతున్నాము ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గూగుల్ రోబోట్స్ అనేవి లైక్ ఇదేంటి మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ లైక్ మెటా ట్యాగ్స్ అండ్ గూగుల్ క్రాల్ ఆర్ గూగుల్ ఇండెక్సింగ్ అండి. ఇప్పటి నుంచి నా సైట్ అంతా కూడా ఇండెక్స్ అవుతుంది. ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ గూగుల్కి చెప్పడము నేను పోస్టులు పెట్టాను నా వెబ్సైట్ చూడండి అని చెప్పడము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ గూగుల్ ఇండెక్సింగ్. రైట్. నెక్స్ట్ గూగుల్ సర్చ్ కన్సోల్ అని ఉంది. గూగుల్ సర్చ్ కన్సోల్ పైన క్లిక్ చేసుకుంటే మనకు కొత్త ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుందండి. గూగుల్ సర్చ్ కన్సోల్. ఈ సర్చ్ కన్సోల్లో ఏం చేయాలి అంటే మనం ఏదైతే వెబ్సైట్ని పర్చేస్ చేసామో ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. లెట్ అస్ సే మనం డొమైన్ ఏం పర్చేస్ చేయలేదు, విల్ ట్రై విత్ దిస్ వన్. సో ఆల్రెడీ మనం బ్లాగర్లో ఏదైతే డొమైన్ క్రియేట్ చేసుకున్నామో దాంతో ఒకసారి ట్రై చేద్దామండి. ఇఫ్ నాట్ మనకు కంపల్సరీ లైక్ డొమైన్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనం ఇండెక్సింగ్కి అప్రూవల్ ఇవ్వాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని కాపీ అంటున్నాను. కాపీ అనేసి రైట్. ఒకవేళ మన వెబ్సైట్ కనుక www ఉన్నట్టయితే ఇక్కడ, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఉన్నట్టయితే ఇక్కడ. రైట్. ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను. నెక్స్ట్ కంటిన్యూ అంటున్నాను. సో వెరిఫై చేస్తుంది. ఒకవేళ ప్రాపర్గా ఉన్నట్టయితే మనమే ఓనర్ అన్నట్టు గూగుల్ అనేది వెరిఫై చేసిందండి. రైట్. సో ఇక్కడ కన్సోల్ ఈ ప్రాపర్టీకి నేనే ఓనర్ అని చెప్పేసి గూగుల్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవడం. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత గూగుల్ వెరిఫై చేసి దానికి ఓనర్షిప్ ఇస్తుంది. సో నెక్స్ట్ గో టు ప్రాపర్టీ అన్నాను. మన ప్రాపర్టీ ఏంటి? మన ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్
మన వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ అండి ఇదంతా. రైట్, మన వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్. సో మనకు కావాల్సిన యూఆర్ఎల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అంతా ఇక్కడే ప్రజెంట్ అయి ఉంటుంది. రైట్, మన సైట్ యొక్క పర్ఫార్మెన్స్, మనం పెట్టే పోస్టులు, అండ్ మనం ఏమేమి గూగుల్ ఏవేవి డిలీట్ చేసింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని గూగుల్ సర్చ్ కన్సోల్ అంటాం. గూగుల్ సర్చ్ కన్సోల్. రైట్, గుర్తుపెట్టుకోండి. గూగుల్ సర్చ్ కన్సోల్. Google Search Console is used to track the performance, know the directions of like Google, and to check the report of the website. వెబ్సైట్ ఎట్లా ఉండింది, ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే గూగుల్ సర్చ్ కన్సోల్ హెల్ప్ తీసుకుంటామండి. గూగుల్ సర్చ్ కన్సోల్ హెల్ప్ తీసుకొని మనము కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ కూడా గూగుల్ సర్చ్ కన్సోల్ నుంచి చేసుకోవడం జరుగుతుంది. రైట్, సో ఈరోజు సెషన్ ఇక్కడ వరకు చాలండి. ఈ టూల్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, గుర్తుపెట్టుకోకుంటే వేస్ట్ అండి. రైట్, ఈరోజు ఏమేమి చూసాము ఒకసారి రివైండ్ చేద్దాము. ఈరోజు టాపిక్స్ అన్ని కూడా ఒకసారి రివైండ్ చేద్దాము. లైక్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ లైక్ వి డిస్కస్డ్ అబౌట్ మెటా ట్యాగ్స్. మెటా ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. రైట్, మెటా ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్, కలర్స్ గురించి, అండ్ కోడింగ్ ఎట్లా మోడిఫై చేసుకోవాలి, కోడింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. ఒకవేళ మనకు వెబ్సైట్లో ఏదైనా మోడిఫికేషన్ కావాలి అనుకుంటే W3 స్కూల్స్ హెల్ప్ తీసుకొని కోడ్లో మార్పులు చేర్పులు చేసుకొని మనకు కావాల్సిన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. అది ఒకటి టాపిక్ చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాగర్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదండి. సెట్టింగ్స్ ఆఫ్ థీమ్ ఎడిటింగ్ చూసాము. సెట్టింగ్స్ ఆఫ్ లైక్ బేసిక్ హెడ్లైన్ ఏముండాలి, డిస్క్రిప్షన్ ఏముండాలి, ఏ కంటెంట్ పెట్టాలి, సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్స్ ఈరోజు చూడడం జరిగిందండి. ఒకవేళ మీరు కనుక బ్లాగ్స్ క్రియేట్ చేసినట్టయితే ఈ సెట్టింగ్స్ని మీరు అప్డేట్ చేసుకోండి అండ్ మీ ఓనర్షిప్ని వెరిఫై చేసుకోండి. రైట్, ఆల్రెడీ సమ్ పీపుల్ లైక్ బ్లాగర్స్ని క్రియేట్ చేశారు కదండి, వాళ్ళు చేయాల్సిన థింగ్ అనమాట ఇది. రైట్, గూగుల్ సర్చ్ కన్సోల్ అనేది చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ని రేపు కంటిన్యూ చేద్దాము. అండ్ సర్చ్ కన్సోల్ వరకు ఈరోజు చూడండి. అండ్ నెక్స్ట్ మొనటైజేషన్, మేనేజ్ బ్లాగ్, ఇదంతా కూడా రేపటి సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఒకసారి మీరు ఈ సెట్టింగ్స్ అన్నీ అప్డేట్ చేసుకొని పెట్టండి. సో ఈరోజు జరిగిన సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి పోస్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఆర్ఎల్స్ అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. రైట్, మీకు క్లారిఫై చేస్తాను సో దట్ లైక్ మీరు ఇదేంటి మళ్ళీ మీ సైట్లో మీరు అది అప్డేట్ చేయవచ్చు. ఎస్, ఈరోజు సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మెసేజ్ పెట్టొచ్చండి ఎవరికైనా ఉన్నట్టయితే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. మెటా ట్యాగ్ ఫైండ్ అవుట్ అంటే అర్థం కాలేదమ్మా. కొంచెం డీటెయిల్గా మెసేజ్ పెడతారా ఆర్ ఎల్స్ లైక్ చెప్తారా? మెటా ట్యాగ్ ఫైండ్ అవుట్ చేయడం దగ్గర కన్ఫ్యూజనా? సో మెటా ట్యాగ్ జనరేషన్ ఓకే. రైట్, మెటా ట్యాగ్ జనరేషన్ ఓకే. మెటా ట్యాగ్ ఫైండ్ అవుట్ చేయడము అది ఎవరికైనా ఎప్పటికి ఉండే కన్ఫ్యూజనే అమ్మా. సో అది కొత్తది కాదు. ప్రతి థీమ్ మనం అప్లోడ్ చేసేటప్పుడు అది ఎక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం అట్లీస్ట్ మనకు ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం అయితే దానికి పడుతుంది. ప్రాపర్ ప్లేస్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఏంటి, మనం థీమ్ దగ్గరకు వచ్చేసి కస్టమైజ్ పక్కన ఆరో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ హెచ్టిఎంఎల్ అంటాము. ఎడిట్ హెచ్టిఎంఎల్ అన్న తర్వాత నెక్స్ట్ మనకు Ctrl+F యూజ్ చేయండి. CTRL+F యూజ్ చేసి మెటా అని వర్డ్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో మెటా అని చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఎక్కడైతే మనకు ఈ బేసిక్ కోడింగ్ కాకుండా హెడర్ కోడింగ్ స్టార్ట్ అవుతుందో, ఇక్కడ పెట్టాం కదండి, ఇక్కడ ఈ హెడర్ కోడింగ్ స్టార్ట్ అవుతుందో అదంతా కూడా బేసిక్ కోడ్ అండి. అది యాష్ కలర్లో ఉంటుంది అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో బ్లూ కలర్ హెడ్డింగ్ది స్టార్ట్ అయిన తర్వాత బాడీ ఉంటుంది. రైట్, బాడీలో ఇక్కడ మెటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెటా అని ఎక్కడ కనిపిస్తుందో దానిపైన ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. రైట్, ఇప్పుడు రియల్ టైంలో కూడా డెవలపర్స్ ఒక్కసారి పెట్టగానే అది కోడ్ రిజల్ట్ రాదండి.
రైట్. వాళ్ళు ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ చేస్తూ ఒక ప్రాపర్ ప్లేస్ని ఫిక్స్ చేసుకున్న తర్వాతనే అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఇలా మెటా అనేది మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు ట్రయల్ వేయండి. ట్రయల్ వేసిన తర్వాత ఒకవేళ పాస్ అవ్వనట్టయితే వేరే ప్లేస్కి పిక్ చేయండి. మాక్సిమం ఈ బాడీలో ఇది సెట్ అయిపోతుంది. కాకుండా ప్రాపర్గా క్లోజింగ్ ఎక్కడ పెట్టాలి, ఓపెనింగ్ ఎక్కడ పెట్టాలి అనేది మనకు తెలియాలి. రైట్. ఓకే స్టిల్ సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే బాయ్ సార్, గుడ్ నైట్. ఇవే అండి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి తగ్గట్టు మీరు ఒకసారి ప్లేస్ చేసుకోండి. ఓకే. సెషన్ వైండ్ ఆఫ్ చేస్తున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నారా అండి? ఎస్ సార్. ఓకే.